హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మనము గ్రేప్స్ తింటా కదండి. గ్రేప్స్ తిన్న తర్వాత వేస్టేజ్ మనకు మిగిలిపోతుంది, ఏదైతే బంచ్ ఉంటుందో గ్రేప్స్ అన్ని తీసేసిన తర్వాత దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఒక క్రాఫ్ట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఫైనల్ లుక్ వచ్చేసి చాలా అందంగా ఉంది. షోకేస్లో పెట్టుకుంటే చాలా లుకింగ్గా ఉంది. నేను వచ్చేసి ఇప్పుడు అవి అన్ని థర్మాకోల్ బాల్స్ అండి. ఇంకా గ్లూగమ్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర మన గ్రేప్స్ ఎక్కడైతే మనం రిమూవ్ చేసామో అక్కడే మనము వాటిని అంటించడం జరుగుతుంది. అలా అంటించడం వలన మనకి చాలా ట్రీ తయారవుతుంది. అది చాలా అందంగా కనబడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనము ఏది అయినా వేస్ట్ అనుకోకుండా ప్రతి ఒక్క దాంతో మనం ఒక ఐటెం తయారు చేసుకోవచ్చండి. మనకి న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇది చేస్తే ఏంటో ఎలా ఉంటుందో అని అనుకోకుండా ఫస్ట్ మనం అయితే ట్రై చేయడం అయితే తప్పు లేదు. ట్రై చేసిన తర్వాత బాగా వస్తే ఓకే, బాగా రాకపోతే వదిలేయండి. బట్ ట్రై మాత్రం చేయండి. ట్రై చేయకుండా మనమే ఊహించుకొని అలా వస్తుందా, అదేంటి గ్రేప్స్ బంచ్ వేస్టేజ్ పాడేయడము అని అట్లా అని థింక్ చేయకండి. దీంతో ఇంకా చాలా రకాలుగా నేను ఇంకా 3-4 ఐటమ్స్ నేను తయారు చేయడం చూపిస్తాను. చాలా లుకింగ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో అరేంజ్మెంట్ ఎలా చేసుకుంటున్నాను. ఫైనల్గా మనకైతే బ్రాంచ్ అయితే తయారైపోయింది. నేనైతే వీటిని అయితే మిడిల్లో నేను వీటిని కట్ చేసుకుని ఏవైతే సన్నగా స్లైడ్స్ కట్ చేసుకున్నానో వాటిని రింగ్స్గా కట్ చేసి మిడిల్లో అక్కడక్కడ షోగా పెట్టుకోవడానికి నేను అంటిస్తున్నాను. ఫైనల్గా లుక్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా పెట్టాను. మీరు ఇంకా ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇంకా నేనైతే రింగ్స్ లాగా వాటిని మనము సిజర్తో ఇలా అనగానే రింగ్స్ తయారవుతాయి. దాంట్లో నేను మిడిల్లో అటాచ్ చేసుకోవడం జరిగింది. షో ఫ్లవర్ లాగా తయారవుతుంది. చాలా బంచెస్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా ప్రాక్టీస్ ఒకసారి అయితే చేయండి. నేను పెట్టుకున్న థర్మాకోల్ బాల్స్ కాకుండా మీరు ఇంకా రకరకాల బాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను వైట్ పెట్టాను. మీరు ఇంకా వేరే కలర్స్ కూడా థర్మాకోల్ బాల్స్ చాలా ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనము పైన బంచ్ అది తయారైపోయింది కదండి. మనం కింద ఫ్లవర్ వాస్ తయారు చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు A4 షీట్ కలర్ పేపర్ తీసేసుకొని దాన్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో వస్తాయండి. మనకి 4 వస్తాయి. దాన్ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకు డిజైన్ అనేది చాలా చక్కగా వస్తుంది. నేను ఎలా ఫోల్డ్ చేశానో చూడండి. ఈ కట్టింగ్ అనేది చాలా ఫ్లవర్స్కి మీకు యూజ్ అవుతుందండి. రకరకాలుగా యూజ్ చేయొచ్చు. నేను దీన్ని ఒక రకంగా ఫ్లవర్ వాజ్కి కింద బాగాన యూజ్ చేశాను. మీరు కూడా ఇంకా వేరే విధానికి దేనికైనా కూడా యూజ్ చేయొచ్చు. చక్కగా మీరు నేను వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను వీడియో ఫాస్ట్ చేయలేదు, నార్మల్గానే ఉంచాను. నో ప్రాబ్లం, లేట్ అయినా పర్వాలేదు. కాకపోతే కంటెంట్ మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేనైతే పెట్టడం జరుగుతుంది, నేనైతే చూపించడం జరుగుతుంది. అలా కట్ చేసేసుకున్న తర్వాత మేము ఓపెన్ చేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి. చూసారు కదా, చాలా చక్కగా మనకు ఫ్లవర్ టైప్ వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్ టైప్ వచ్చేసిన తర్వాత వీటిని చక్కగా నేనైతే గాజు గ్లాస్ తీసుకున్నానండి. మన ఇంట్లో చాలా వేస్టేజ్ గ్లాసెస్ ఉంటాయి కదా, నేను గ్లాస్ తీసుకున్నాను. మీరు ఇంకా ఏదైనా రౌండ్ షేప్లో టిన్ కానీ ఇంకా ఏదైనా నేను సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా వేరే ఏదైనా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇలా తీసుకున్నాను. ఫైనల్గా దానికైతే నేనైతే ఫెవికాల్ అంటించేసి దానికి అంటించుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్రంట్ భాగంలో లుకింగ్ కనిపించాలి కదా. ఇలా 1 by 1 నేను పెటల్స్ ఇట్లా అంటు పెట్టేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను. అలా మీరు ఎండింగ్ వరకు పెట్టేసుకోవాలి. దీన్ని ఎలా పెట్టేసుకోవడం అనేది కొంచెం మనకు అనిపిస్తుంది. అలాగా సెకండ్ వన్ కూడా నేను అటాచ్ చేసుకోవడం జరుగుతుంది.
అలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఫ్లవర్ వాజ్ అనేది కింద కూడా మనకు ఒక జస్ట్ చాలా లుకింగ్ అనేది వస్తుందన్నమాట. కొంచెం డ్రై అవ్వనివ్వాలండి గ్లాస్ కదా, కాబట్టి కొంచెం మనకు స్క్రీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 కట్ చేసేసుకున్నాము అనుకుంటే మనకి ఫైనల్లీగా మనకు రెడీ అయిపోతుంది ఫ్లవర్ వాస్ కింద. ఇలా చేసేసుకోండి. ఇలా ఫ్లవర్స్ కట్ చేసుకున్న దాన్ని మనము ఇంకా చాలా రకాలుగా ఫ్లవర్స్ కట్ చేసుకోవచ్చు అండి. నేను కటింగ్ విధానం ఎందుకు స్లోగా చూపిస్తున్నాను అంటే దీంతో మనము ఒక 100 టైప్స్ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు అండి ఇదే మోడల్లో. కాబట్టి మీరు ఈ మోడల్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. దీంతో మీరు చాలా రకాలుగా మీరు ఫ్లవర్ వాజెస్ తయారు చేసుకోవచ్చు, ఇంకా ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకోవచ్చు, మళ్ళీ ఏంటంటే చామంతి తయారు చేసుకోవచ్చు. అంటే చామంతి పువ్వులు ఇలాగే ఉంటాయి కదండి, కాకపోతే మనము దానికి ఎల్లో కలర్ యూస్ చేస్తాము. నేనైతే ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే వాజ్ కోసమని, కింద వాజ్ కోసమని నేను యూస్ చేస్తున్నాను. మీరైతే ఎల్లో కలర్ తీసుకుంటే కనుక మీకు సన్ఫ్లవర్ మేకింగ్ అవుతుంది. సన్ఫ్లవర్ కానీ అదేవిధంగా మనకి మ్యారీగోల్డ్ బంతి పువ్వు కూడా మనము చేసుకోవచ్చండి ఇదే పటల్లో ఇదే మోడల్లో. కాకపోతే నేను కోన్ షేప్లో కట్ చేశాను కదా, మనకి బంతి పువ్వుకి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫైనల్గా బంతి పువ్వు కూడా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి నేను ఇలా ఫైనల్గా టచ్ అప్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకైతే ఫ్లవర్ వాస్ కింద రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. నేనైతే 1 సైడే పెట్టాను, ఎందుకంటే ఏ సైడ్ అయితే మనం చూస్తామో ఆ సైడ్ మాత్రమే పెట్టుకున్నాను. మీరు చుట్టూ ప్రక్కన పెట్టుకుంటా అనుకుంటే కూడా చుట్టూ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 1 సైడ్ పెట్టాను. ఫైనల్గా ఫ్లవర్ వాస్ కదండి, ఫ్లవర్ కదా, నేను ఫినిషింగ్ టచ్ ఎలా ఇచ్చారంటే జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చాను, లైన్స్ అన్నీ వేశాను. మనకి ఫైనల్గా లుకింగ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎందుకంటే మాకు ఇంకా న్యూ థాట్స్ కోసమని మీరు సపోర్ట్ చేయాలండి. నచ్చితే నచ్చిందని, లేదు అని అంటే లేదండి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ఐటమ్స్ ప్రతి ఒక్కటి వేస్ట్ మెటీరియల్స్ తోటి మాత్రమే ఉంటుందండి. చూడండి ఫైనల్ లుక్ ఇచ్చేసి ఇలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.